హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం క్రాస్ బ్రీడింగ్ ఇలాంటి మంచి కోడి పుంజుతో చేయించడం వల్ల మనకు పిల్లలు అనేవి మంచి హెల్తీగా లావుగా మంచిగా వస్తాయన్నమాట. అందుకే చూడండి, ఇలాంటి మంచి కోడి పుంజునైతే తీసుకొని క్రాస్ బ్రీడింగ్ చేయించడం వల్ల మీకు మంచి పిల్లలు అనేవి వస్తాయి. మనకి హెల్తీగా ఉండే పుంజులనైతే మనము ఉన్నాయి కదా అని అమ్మకుండా కొన్ని మంచి పుంజులనైతే నాటుకోడి ఉన్నవాళ్ళు, గుడ్డు పెట్టే కోడులు ఉన్నవాళ్ళు ఇలా కొన్ని పుంజులనైతే మంచి పుంజుల్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. వాటితో క్రాస్ బ్రీడింగ్ చేయించడం వల్ల పిల్లలు అనేవి మంచిగా వస్తాయన్నమాట. మేమైతే ఈ పుంజుతోనే చేయించాము. చూడండి, ఫస్ట్ బ్యాచ్ మీకు 8 మంది పిల్లల్ని చూపించాను కదా, అవన్నీ వీటి పిల్లలే అన్నమాట. అవి ఎంత హెల్తీగా ఉన్నాయో మీకు కూడా తెలుసు కదా. చూడండి, ఇది కూడా ఎంత హెల్తీగా ఉందో. ఒక రెక్క కూడా, ఒక ఈక కూడా ఎక్కడ విడిపోకుండా మొత్తం ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇవి దాని పిల్లలే. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్యాచ్ 1 అనమాట. ఫస్ట్ చేసిన పిల్లలు ఇవే అనమాట. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనేది 11 మంది పిల్లలని అయితే చేసింది. వాటిని కూడా మీరు చూసారు కదా. ఇలాంటి కోడి పుంజుతో క్రాస్ బ్రీడింగ్ చేయించడం వల్ల పిల్లలు చూడండి ఎంత అందంగా, ఎంత లావుగా, ఆరోగ్యకరంగా ఉన్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే దయచేసి అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్కి మీరు మరింత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వ్యవసాయం గురించి చెప్పే రైతుల వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. చూడండి ఫ్రెండ్స్, తండ్రే పిల్లల్ని ఎలా